మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. హాయ్ దేవుని బిడలారా, అందరూ బాగున్నారా? దేవుని నామములో మీరందరూ కూడా బాగుండాలని మేము ప్రతి ఉదయము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు నామంలో. అలాగే ఈ ఉదయము దేవుని వాగ్దానం మన కొరకు అందరం కలిసి జ్ఞాపకం చేసుకుని జ్ఞానం చేద్దాం. హోషేయ గ్రంథములో నుండి 10వ అధ్యాయంలో ఓ చక్కని మాట 12వ వచనములో నుండి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అయ్యను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడను దున్నని బీడు భూమిని దున్నుడి. చూశారు కదండి, ఎంత చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలం చెప్తున్నాడు. నీతిని అనగా నీతి ఫలించినట్లు, అలాగే రెండవది మీరు విత్తనము వేయడి అనగా నీతిమంతులైతే, నీతిమంతుడివై నువ్వు చక్కగా నడవగలిగితే నువ్వు వేసే ప్రతి విత్తనములో, నువ్వు వేసే ప్రతి ప్రయత్నం, నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా దేవుడు దీవెనకరంగా మారుస్తానని, ఆశీర్వదిస్తానని, ఫలభరితంగా చేస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడండి. అయితే ఆయన మన జీవితాల్లో ఓ కార్యము నీతి వర్షం అనగా వెండిన భూమి వలె ఈరోజు మన బ్రతుకులు ఉన్నాయి. రకరకాల జీవితాలు మనం చూస్తున్నాం. ఏమంటే కష్టాలు, బాధలు, విరుకులు, ఇబ్బందులు ఇవన్నీ లేకుండా ఈరోజు మనం క్షేమంగా ఉన్నాము అంటే ఆయన వర్షము అనగా పరిశుద్ధాత్మ వర్షము నీ మీద నా మీద దేవుడు కుమ్మరిస్తున్నాడు. కుమ్మరించిన ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని వాక్యమును మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ పూట వాక్యం చెలవిస్తుంది. రెండవదిగా ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలంటే ఆయన అంటున్నాడు, మీరు నన్ను వెదకండి, మీరు నన్ను వెతికిన వెడల నేను మీకు దొరికెదను అని ఆత్మదేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఇర్మీయా గ్రంథంలో కూడా ఓ చక్కని మాటను నేను మీకు వినిపింప చేయడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఇర్మీయా గ్రంథంలో 29వ అధ్యాయము 13వ వచనములో చక్కని మాట చదువుతున్నాను చూడండి. మీరు నన్ను వెదికిన వెడల, ఎవరిని? ఆయనను మనం వెదికిన వెడల, ఎట్లాగా పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన వెడల మీరు నన్ను కనుగొందురు. ఈరోజు మనము రకరకాలుగా వెతుకుతాం, ఏమండి, ఏవేవో వెతుకుతాం, కానీ వెతికినవి దొరకవు. కానీ దేవుడు ఇక్కడ ఖచ్చితంగా నీకు నాకు ఆయన దొరుకుతాను అంటున్నాడు. ఎలాగనంటే పూర్ణ మనసుతో మనం ఆయన వెతకాలట. మరి పూర్ణ మనసు ఈరోజు నీకుందా? ఆ పూర్ణ మనసుతో నువ్వు ఆయన వెతికితే ఆయన నీకు దొరుకుతాడు. అంత మాత్రమే కాదు, ఆయన వర్షము అనే నీతి వర్షం నీ మీద కుమ్మరిస్తాడు. నీ వేసే ప్రతి ఫలము, అది ఉద్యోగమైన, వ్యవసాయమైన, వ్యాపారమైన, ప్రతిదీ నీ కుటుంబ విషయంలో ఏది అయినా ఆశీర్వదించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి రావటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వెతుకుడి. వెతుకుతామా ఉదయకాలంలో? ఏమండి, ఉదయమే లేచి ఏదేదో వెతుకుతాం కదా. మరి దేవుడిని వెతుకుతున్నావా? మనసారా పూర్ణ మనసుతో వెతుకుతున్నావా? వెతకగలిగితే నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యములు చేయటానికి ఆయన సమర్థుడని నేను తెలియపరుస్తున్నాను. కనుక ప్రియా దేవుని బిడ్డారా, ఈ ఉదయం నాతో కలిసి ఆత్మదేవుని పూర్ణ మనసుతో ఏమైనా ఆయన వెతుకుదాం. కలుమొండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రార్థన చేస్తున్నాం. ఆత్మదేవుడా, మమ్మల్ని సంచరించండి, మాకు దర్శనం ఇవ్వండి అయ్యా. నీతి వర్షం మా మీద కుమ్మరించండి. మేము వేసే ప్రతి ప్రయత్నం సఫలపరచబడాలి, దీవెనకరంగా మార్చబడాలి, ఆశీర్వదించబడాలి, మేలులతో నింపబడాలి. మా కార్యాలన్నీ జరుగునట్లుగా సహాయం చేయమని మీరే మా ముందు నడిపించి మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.